వీడియో కేవలం ఆనందం కోసం మాత్రమే ఎడిట్ చేయబడింది. డబ్బింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టామ్ ఎంతో ఇంట్రెస్ట్ గా వచ్చాడు. గుడ్డేదో పెట్టిందేమో అని చూశాడు. కాకపోతే గుడ్డు పెట్టలేదనే ఎక్స్ప్రెషన్ తో దాన్ని కొట్టుపోయి మనోడే పగలు కొట్టేసుకున్నాడు. సర్లే అయ్యిందేదో అయ్యింది అనుకుంటే ఉన్న పలంగా సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని చెక్ చేశాడు టామ్ మామ. సడన్ గా చూసేసరికి జెర్రీ మామ ఎంట్రీతో వచ్చేసాడు. మామూలుగా లేదు. మన పంతి మామకి సాంగ్ ఎక్కువైపోయి సౌల్ నొప్పి వచ్చేసి భూమిలో బొర్రడేశాడు. మామ వచ్చేసరికి అయితే హెడ్ ఫోన్ చెడేసుకున్నాడు. ఏ ఐటమ్స్ గుర్తొచ్చిందో తెలీదు. మా అందరికి స్టెప్ లేయడం మొదలు పెట్టేసింది. జెర్రీ మామ వచ్చి కార్ పక్కన ఆపి లెగిసి మరీ డాన్స్ చేస్తాడు. దాన్ని చూసి టామ్ మామ అయితే మాత్రం ఓర్చుకోలేక సాంగ్ ఆపేస్తాడు. జెర్రీ మామకి కోపం వచ్చి మళ్ళీ సాంగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఆపుతారు. స్టార్ట్ చేస్తాడు, ఆపుతాడు. ఇద్దరు పోటీ పడి గొడవ ఆడుకుంటారు. పక్క నుంచి కోడి గారు వచ్చేసి ఆనందంలో గుడ్లెట్టి మొహం మీద కొడతా ఉంటది, ఎగరేస్తా ఉంటది, అటు తిరిగి పడుతుంది. అనుకుంటారు నాకేందిరా ఈ రచ్చ అనుకుంటాడు అనమాట. అట్లే పులి సౌండ్ కి ఏటుగా గాలి వెళ్ళింది. అండ్ టామ్ చూసేసరికి కోడి గారు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు గాల్లో బుల్లెట్లు వదిలేస్తారు. కొత్తలో నుంచి బుల్లెట్ సాంగ్ ఆపుతాడు. జెర్రీ మామ కోపంగా చూస్తాడు. టామ్ అంటాడు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కోడి వైపు చూస్తాడు. డీసెంట్ గా ఏం తెలియనట్టు కోడి నాకు నాటకాలు చేస్తారే. జెర్రీ మామ ఊరుకోకుండా మళ్ళీ సాంగ్ అయితే ప్లే చేసేస్తాడు. సాంగ్ ప్లే చేసిన ఎమ్మటే గుడ్ల వర్షం టామ్ మామ మీద పడిపోతుంది. ఏంద్రా అయ్యా ఈ మ్యాజిక్ అని చెప్పేసి కోడి ఎత్తి చూడగానే కింద నుంచి గుడ్లు బోల్డ్ అని బయటికి రాగానే టామ్ మామ ఒకేసారి బలు వెలిగిస్తారన్నమాట. ఏదో ఐడియా వచ్చేస్తుంది, బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. బిజినెస్ ఐడియా ఏమేందో తెలియదు కానీ సడన్ గా వచ్చేసరికి తోపుడు బండి తీసుకొచ్చి గుడ్లన్నీ తీసుకెళ్ళి ఇంట్లో దోసేస్తాడు, ఇంట్లో దోసేస్తాడు, అన్నింటిలో దోసేస్తాడు అనమాట. వెళ్ళేది నిండిపోతే టామ్ అనుకుంటాడు మన బిజినెస్ తరబడికి వచ్చేసే కదా అని చెప్పి సాంగ్ ఆపేస్తాడు. ఎల్లుండిగా చెప్పులు వెళ్ళిపోతాడు టామ్ మామ. జెర్రీ మామ వచ్చేసరికి సాంగ్ ప్లే చేయగానే ఉన్న పొలంగా కొండ పర్వతం తిరిగిపోతే టామ్ మామ పాట ఆపుతాడు. జెర్రీ మామ పాట స్టార్ట్ చేస్తాడు. ఇంకా అది కదా ఇది కదా అని చెప్పి టామ్ మామ చెత్త కొట్టేస్తాడు అనమాట. అయ్యా ఏ గొడవ లేదని చెప్పి టామ్ మామ పడుకుందాం అనుకుంటాడు ప్రశాంతంగా. మన జెర్రీ మామ సైలెంట్ ఉంటాడా. మళ్ళీ ఇంకో డీజే తీసుకొచ్చాడు. గుడ్ల వర్షంతో బీప్ చిరిగిపోయింది టామ్ మామకి. మన జెర్రీ మామకి ఏమేందో తెలియదు కానీ సడన్ గా డీజే కుర్రోడు అయితే వాలిపోయాడు అనమాట. డబ్బలు హెత్తాడు. టామ్ మామ బుర్ర పనిచేయదు. అబ్బాయి సరదాగా చూసేసావు కదా, ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసారా?